ఉరవకొండ నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు కీలక సూచనలు చేశారు. మొదటగా R&B గెస్ట్ హౌస్ సమీపంలో నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్ భవనాన్ని మంత్రి పరిశీలించారు. భవన నిర్మాణ నాణ్యత, వంటశాల సదుపాయాలు, భోజన సరఫరా విధానం వంటి అంశాలపై అధికారులను ప్రశ్నిస్తూ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పేద ప్రజలకు తక్కువ ధరలో పరిశుభ్రమైన పోషకాహార భోజనం అందించడమే అన్నా క్యాంటీన్ లక్ష్యమని స్పష్టం చేస్తూ సేవలు మరింత సమర్థవంతంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిసరాల శుభ్రత, త్రాగునీరు, కూర్చునే సౌకర్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన బడ్జెట్ 2026-27 అవుట్రీచ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలు, నిధుల వినియోగం, సంక్షేమ పథకాల అమలుపై సమగ్ర సమీక్ష జరిగింది. గ్రామీణ అభివృద్ధి, మౌలిక వస్తువులు, విద్య, ఆరోగ్య రంగాలపై అధికారులు నివేదికలు సమర్పించగా వాటిపై మంత్రి కీలక మార్గదర్శకాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. బడ్జెట్లో ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా ఖచ్చితమైన ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో నిలిచిపోయిన కేంద్ర పథకాలను పునరుద్ధరించినట్లు పేర్కొంటూ వాటి అమల్లో పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో గ్రామ సంఘాల సహాయకులకు ప్రోత్సాహంగా సుమారు 200 మందికి ఆధునిక 5G స్మార్ట్ ఫోన్లను మంత్రి పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలను వేగవంతం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మహిళా సంఘాలను బలోపేతం చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరేలా చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. విచ్చేసినటువంటి వివోఏలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని పెడితే దాదాపు 195 మొబైల్స్ ఇస్తా ఉన్నారు. నేను మొబైల్ పంపిణీకి రాలేదు, నేను మీ అందరితోనూ మాట్లాడడం కోసం వచ్చాను. మొబైల్ పంపిణీ వాళ్ళు కూడా చేసేమంటే చేస్తారు, సంతకాలు పెట్టి తీసుకుపోతారు. మంచి ఎండాకాలం, ఇంకా 2-3 ప్రోగ్రాంలు పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ లేదు, స్ట్రైట్గా ఒకటే చెప్తాను. మీ అందరి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతను పెట్టింది. మెరుగైనటువంటి సేవలు మా అక్క చెల్లెళ్ళకి అందివ్వాలి అనేటువంటి దాంట్లో కీలకమైన వ్యక్తులు ఎవరు అనంటే మీరే. ప్రభుత్వానికి, డ్వాక్రా సంఘాలకి అనుసంధానకర్తలు మీరు. మీ మీద బాధ్యత ఉంటుంది. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయినా పాత వాళ్ళు ఉన్నారు. డ్వాక్రా సంఘాలు ఎట్లా స్టార్ట్ అయినాయి, ఎంతమందికి చెప్పండి? ఒక 5 మంది ఎత్తినారు. అది వాస్తవం. ఎందుకనంటే డ్వాక్రా సంఘాలు భారతదేశంలో మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు ఇట్లా 10 మంది గ్రూప్ కావాలా, 10 మందికి ఒక లీడర్ ఉంటారు, గ్రామానికి ఒక సంఘం ఉంటుంది, సంఘానికి లీడర్ ఉంటుంది, మీటింగులు పెడతారు నెలకు అని అంటే, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏం మాట్లాడినారో చెప్తాను నేను, అన్నింటికీ సాక్షి కూర్చుని. ఈ అమ్మగారంట మీటింగులకు పోవాలంట, బ్యాగులు వేసుకొని ఆయన మీటింగ్ పెడతాడంట. వాస్తవం అమ్మ, ఇదే మాట్లాడినారు. ఎందుకంటే ఆ రోజు దాకా సమాజం మహిళా చైతన్యాన్ని చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు మహిళా చైతన్యం వస్తే సమాజం ఎట్లా బాగుపడుతుంది అని చూడగలిగేది. కాబట్టి మోటివేట్ చేయాలని రకరకాలుగా కామెంట్లు చేసినారు. ఇంట్లో అత్తలు ఒప్పుకోలేదు, ఫస్ట్ అత్తల్ని కూడా గ్రూప్ చేయడం జరిగింది. సో అందరినీ చేసిన తర్వాత మీటింగులు పెట్టడం మొదలైతే, పెట్టిన తర్వాత కూడా రకరకాల కామెంట్లు చేశారు. ఎప్పుడైతే మీరు ఒక రాష్ట్ర వ్యాప్త శక్తిగా తయారైనారో మాట్లాడిన నాయకులు మీ సంఘాల చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చింది. అవునా కదా? ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో డ్వాక్రా సంఘాల దగ్గరికి రానటువంటి రాజకీయ పార్టీ కానీ నాయకుడు ఎవరైనా ఉన్నారా? అందరు వచ్చే పరిస్థితే కదా. మరి ఇదే నాయకులు వాళ్ళ వారసులు చెప్పుకునే వాళ్ళు ఆ రోజున మీటింగ్ పెడితే మీ గురించి మాట్లాడిన మాటలు ఏంటి అంటే ఇవే.